విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు మరియు ఎన్ఎస్ఏ నాయకులకు అందరికీ నమస్కారం. మరియు పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మా నమస్కారాలు. ఈరోజు బీజేపీ నాయకులు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళ తలాతోక లేని ఆధారాలు ముందుకు తీసుకొస్తున్నారు. ఒక విషయం, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి ఒక ఊళ్ళోకి పోతే ఒక యువకుడు చెప్తాడు, ఈ గత 16 నెలలు గడిచిన నుంచి మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు నియోజకవర్గ పర్యటనలు చేశారు? ఎప్పుడైనా ప్రజల్లో ఉండి ఎమ్మెల్యే గారు ఉన్న వారి బాధలు తెలుసుకున్నాడా? మా వినయన్న వారానికి 4 రోజులు ఆర్మూర్లో ప్రతి మండల్లో ఒకరోజు పర్యటిస్తున్నారు. అలాగా వారు చేస్తున్న అభివృద్ధిని మీకు మింగుమాట పడతలేదు. ఒక విషయం, బీజేపీ నాయకులారా, నిన్న మీరు చేపట్టిన ఒక పత్రికా సమావేశం ఎవరో తెలియదు. 10 ఏళ్ళు బీజేపీ పనిచేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించాల. ఎవరు వచ్చి కూడా మాట్లాడడం మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, మా నాయకులు వినయన గారి పైన కానీ, మా ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ మీరు కానీ నిరాధారాలు నిరూపిస్తే అవి ముందుకు తీసుకురండి. మీకు చేతగానితనం, మీరు మా నాయకుల మీద మింగుమాట పడతలే. ఒక్క విషయం ఆలోచించండి, ఖబర్దార్ బీజేపీ నాయకులారా. మీ రాకేష్ రెడ్డి వాడి సొంత చుట్టాలు మీరే చూస్తుర్రు. ఒకళ్ళు మట్టి కొడుతుర్రు, ఇంకోరేమో మురం కొడుతుర్రు, ఇంకోలో బల్ల దొంగతనాలు చేస్తారు. ఇవి వాళ్ళ చుట్టాలై. ఒకటి చెప్తున్నా, రాకేష్ రెడ్డి, ఫస్ట్ మీ నాయకులను క్రమశిక్షణతోని వాళ్ళకు శిక్షనివ్వు. కానీ తలాతోక సమాధానం లేకుండా మా నాయకుల మీద ఇంకోసారి మాట్లాడితే బద్దలు భాషింగాలు చేస్తాం. గుర్తుపెట్టుకోరి బీజేపీ నాయకులారా, ఎవడు పడితే వాడు మా నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే మీకు రానున్న రోజుల్లో అంబేద్కర్ చౌరస్తాలో బట్టలు తీసి కొడతాం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా కాంగ్రెస్ నాయకుల మీద కానీ లేని నిరోపదారాలు చేస్తే మాత్రం మీకు అసలైన సమాధానం యువజన కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నాయకుల నుండి మీరు చవి చూస్తారు. రానున్న రోజుల్లో మీరు మీ నాయకులు, బీజేపీ నాయకులు ఉట్టి కార్యకర్తలను బలి పశువులు చేస్తుర్రు. వాళ్ళు ఒక 3 నెలలు కష్టపడి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే అతని ఇంటికి రానియడు. వాళ్ళ కార్యకర్తల బాధలింటే మాకే బాధిస్తుంది. మా దగ్గర, మీ నాయకుడి దగ్గర కాకుండా మా వినాయన దగ్గరికి వచ్చి వాళ్ళు బాధను కొనుక్కొసుకుంటారు. ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన ఇప్పటి వరకు గ్రామాల్లో ఒక బీజేపీ నాయకుడు కూడా సీఎంఆర్ఎఫ్ ఫైళ్ళు మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చారా? మీ బీజేపీ కార్యకర్తలు మా పీబీఆర్ భవన్ వచ్చి ఎంతమంది సీఎంఆర్ ఫైల్ ఇచ్చారో మాకు తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా అభివృద్ధిపై మాట్లాడదాం, కానీ అది చేస్తాం, పొడుస్తాం, తొక్కుతాం, తీస్తాం అంటే ప్రతి ఒక్కడు చేస్తాడు. మాకున్నది ఒక్కసారి రాజకీయం పక్కకు పెట్టి మనం కూడా రాజకీయం కాకుండా వ్యక్తిగతంగా చూసుకుందామంటే చూసుకుందాం. కానీ రాజకీయంలో ఉన్నాం, మనం దాని విలువతో కాపాడుకోవాలి. కానీ లేనిపోని అబద్ధాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అభివృద్ధిలో పోటీ పడదాం. మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. ఇప్పటి వరకు ఒక నిధులు తెచ్చిన ఘనత లేదు. ఏదైనా తెస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చింది మా వినాయన్న గారు, మా పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. వాళ్ళు చేసిన ఘనత నేను తెప్పించుకున్నా, నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను తెచ్చిన అంటాడు. మళ్ళీ మొన్న వచ్చిన మా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు, మినిస్టర్ గారు వచ్చారు. ఆ రోజు ఇక్కడ మన ముళ్ళ చెరువు దగ్గర ఇనాగ్రేషన్కి వచ్చారు. అది ముందు మా అఖిల్ చెప్పారు. దాన్ని ఫస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, ఒక పేపర్ ద్వారా ఇచ్చింది వినయన్న గారు. దానికి వాళ్ళు దాన్ని రికమెండేషన్ తీసుకొని వినయన్న ద్వారా ఆ ఫండు మన ఆర్మూర్ పట్టణానికి ఇచ్చారు. అది కానీ మా నాయకుడే తెచ్చిండు, మా నాయకుడే వేసిండు అనుకుంటా ఫోటో, అది క్లోజింగ్ కాప్ మీద ఫోటో పెట్టి స్టేటస్ పెట్టుకోవడం తప్ప ఏం లేదు. ఒక్క బీజేపీ నాయకుడే చెప్తున్నా, మా నాయకుల మీద లేనిపోని మాటలు పుట్టించి వాళ్ళను బ్లేమ్ చేస్తే మాత్రం పగలు అంబేద్కర్ చౌరస్తాలో బట్టలో దిశ కొడతాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా. ఒక్కటి చెప్తున్నా, మా యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్సీ నాయకులు, మేము కౌరవుల సైన్యం కాదు, మేము పాండవుల సైన్యం. ఎప్పుడు ఎంతమంది ఉన్నామో కానీ
ఎప్పుడు ఇదే సైన్యం ఎప్పుడు ఉంది యువజన కాంగ్రెస్లో. మేము ఎలక్షన్లో ఇష్టానుసారంగా పైసలు ఇచ్చి కొనుక్కున్న నాయకులు మా అన్న లేరు. మేము మా పార్టీ అభివృద్ధి చూసి మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఎవరైనా కానీ నీ పక్కనున్న 2-3 నాయకులు పట్టుకొని తిరుగుతావు కదా, ఆర్మూర్ పట్టణ కొంతమంది నాయకులు, వాళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందో, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకొని మాట్లాడుర్రి. ఏ పార్టీలోనైనా కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి పనిచేస్తారు కానీ వేరే పార్టీకి పనిచేయరు. అది గుర్తుపెట్టుకోండి. ఏ నాయకులైనా కానీ పార్టీకి పనిచేసిన వాడికి పార్టీ పదవులు ఇస్తుంది. మా ఏఎంసీ చైర్మన్ గారు 10 సంవత్సరాలు కష్టకాలంలో పార్టీకి పనిచేశాడు కాబట్టి పార్టీ గుర్తించి వారికి చైర్మన్ పదవి ఇచ్చి కూకునబెట్టు. అది ఒక బీసీ నాయకుడికి. దీన్ని గుర్తుంచుకొని మీరు గొప్ప చెప్పుకోవాలి కానీ లేనిపోని నిందలు వేసి వారిని అమానుష పాలు ఎత్తే మాత్రం మీకు తగిన మూల్యం చెల్లిస్తాం. మా యువజన కాంగ్రెస్ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా. Thanks for watching. Like, share and subscribe.